హాయ్ గైస్ బాబాయ్ అయితే బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసేసారు. సో ఫస్ట్ చికెన్ అయితే మంచిగా వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో లైట్గా కారం వేసుకున్నారు. తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగా చేసేసుకొని అది వేసుకున్నాం. తర్వాత లైట్గా గరం మసాలా, కొంచెం టేస్ట్కి సరిపడ్డ సాల్ట్, అలాగే ఒక 3 స్పూన్స్ అయితే కర్డ్ కూడా వేసుకున్నాము. సో ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు మనము. లైట్గా కొత్తిమీర వేసేసుకున్నాము. అలాగే మనకు 2 ఏలక బుడ్డలు, లవంగాలు, సో అవి కూడా వేసేసుకున్నాము. సో చెక్క, దాల్చిన చెక్క అంటారు కదా అది, అలాగే 2, 3 ఇలాచి, అలాగే ఒక 2, 3 లవంగాలు వేసేసుకొని లైట్గా పుదీనా వేసేసుకున్న తర్వాత లెమన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ పుదీనా అవి లేకపోయినా కూడా మనం స్కిప్ చేసేయచ్చు. సో ఉన్న వాటితో మనం ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. లైట్గా మిర్చి కూడా వేశారు బాబాయ్. సో ఇక్కడ మిక్స్ అయితే నేనే చేస్తున్నాను. ఈ పీసెస్కి మొత్తం మసాలా పట్టేటట్టు అలా మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం కొంతసేపు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి, ఒక 1/2 అవర్ అలా. అయితే మధ్యలో మేము ధనియాల పొడి అయితే మర్చిపోయాము, అది కూడా నేను 1 టీ స్పూన్ అంతా యాడ్ చేసుకున్నాము. అలాగే లైట్గా ఆయిల్ వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. సో ఒక 1/2 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత మనం రైస్ అవన్నీ ఉడికించుకున్న తర్వాత అయితే తీసుకుందాం. సో ఇటు సైడ్ అయితే రైస్ అండి, ఇవి బిర్యానీ రైసే. ఇవి మంచిగా అయితే ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసుకొని కొన్ని వాటర్ వేసుకొని నానబెట్టుకున్నాము కొంతసేపు, ఒక 5 మినిట్స్ అయితే. అది అయిపోయాక ఇటు సైడ్ అయితే మిగతా కావాల్సినవన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాము. ఆనియన్స్, ఇంకా ఆకులు, బిర్యానీ ఆకులు ఉంటాయి కదా అవి, అలాగే కొంచెం కొత్తిమీర, అవి అన్నీ కూడా. సో ఇవి వాటర్లోకి ఏమేమి వేసాము అనేసి నేను కమెంట్స్లో అయితే పోస్ట్ చేస్తాను, వెళ్ళి చెక్ చేసేసుకోండి. సో ఇక్కడ బాబాయ్ బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాడు. ఒక ప్యానెల్ పెట్టేసుకొని దాంట్లోకి కొంచెం కావాల్సిన ఆయిల్ అయితే వేసేసుకున్నాడు. దాంట్లోకి ఆల్రెడీ తరిగి పెట్టేసుకున్న ఆనియన్ అనేది కొంచెం యాడ్ చేసుకున్నాడు. ఎందుకంటే ఆఫ్టర్ బిర్యానీ కంప్లీట్ అయిపోయాక పైన వేసి కొంచెం దమ్ ప్రిపేర్ చేయడానికి. సో దానికోసం అయితే ఈ ఆనియన్స్ అన్నిటిని కూడా బాగా వేయించేసుకుంటున్నాడు. కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించేసుకున్నాడు. సో చూసారు కదా, కొంచెం లైట్గా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతున్నంత వరకు వేయించుకున్నాడు. అంటే లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నాడు, మరీ ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టామంటే అది మాడిపోతుంది కూడా. సో ఇలా లైట్గా పెట్టేసుకొని వేయించేసుకున్నాడు. చూడండి, కొంచెం బ్రౌనిష్గా వచ్చేంత వరకు. సో ఇప్పుడు మళ్ళీ కూడా అది మనం చికెన్ అంతా ఫ్రై చేసుకోవాలి కదా, వేయించుకోవాలి, ఉడికించుకోవాలి కాబట్టి మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఈ రిమైనింగ్ ఉన్న ఆనియన్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకుంటున్నాడు. వీటిని కూడా మనం జస్ట్ ఒక బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలి, లో ఫ్లేమ్లో పెట్టేసుకొని. సో మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ అంతా మిక్స్ చేసి పెట్టిందంతా నేను బయటకు తీసాను. సో 1/2 అవర్ అలా పైననే ఉన్నింది ఫ్రిడ్జ్లో అయితే. ఇప్పుడు దీన్ని కూడా మనం వేసుకొని మంచిగా అయితే బాయిల్ చేసుకోవాలి. సో చూడండి, ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్నాడు బాబాయ్. తర్వాత ఏదైతే మిక్స్ చేసుకున్నామో చికెన్ పీసెస్ ఇవంతా, అవి మసాలా అంతా కూడా వేసేసారు బాబాయ్ అయితే. సో కొంతసేపు ప్లేట్ అనేది పెట్టేసుకొని వేయించుకుంటున్నారు, లైట్గా అనేది కుక్ చేస్తూ ఉన్నారు. సో మధ్య మధ్యలో ప్లేట్ అనేది పెట్టేసి తర్వాత తీసి ఇది మంచిగా అంటే కింద మాడిపోకుండా అలా అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉన్నారు. సో మంచిగా బాయిల్ అయ్యేంత వరకు ఇది మనం లో ఫ్లేమ్లో అనేది ఫ్రై చేసుకోవాలి. సో ఇది ఇలా మంచిగా కుక్ చేసుకుంటూ ఇటు సైడ్ అయితే రైస్కి కూడా పెట్టేశారు. సో ఫస్ట్ రైస్ కూడా మనం లైట్గా అనేది కుక్ చేసేసుకోవాలి కాబట్టి మంచిగా వాటర్ మసిలాక తర్వాత దాంట్లో కూడా రైస్ అనేది వేసేసుకోవాలి. ఇలా అయితే చెక్ చేస్తూ ఉన్నారు బాబాయ్, కింద మాడిపోకుండా ఉండడానికి. సో మేమైతే రైస్ కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసుకున్నాం. మరీ ఎక్కువ అయితే మిక్స్ చేసేయకూడదు, ఎందుకంటే రైస్ విరిగిపోతాయి. సో మధ్య మధ్యలో ఇవి కూడా జస్ట్ లైట్గా అలా మిక్స్ చేస్తూ ఉన్నారు బాబాయ్, టెస్ట్ చేస్తున్నారు. అంటే లైట్గా మరీ ఎక్కువ ఉడకనివ్వకుండా లైట్గా అనమాట. సో ఇంకా ఇటు సైడ్ అయితే మంచిగా ఇది ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు దీంట్లోకి మనము ఇంకా రైస్ యాడ్ చేసుకోవడమే. సో అన్ని టేస్ట్ సరిపోయా లేదో చెక్ చేసేసుకొని వన్స్ రైస్ అనేది యాడ్ చేసేసుకుంటాము. చికెన్ మంచిగా కుక్ అయ్యే లోపల రైస్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఈ రెండింటిని కూడా మిక్స్ చేసేస్తాం. ఇలా అరేంజ్ చేసేసుకొని ఈ ఉడికించుకున్న రైస్ అనేది కూడా దాని మీద వేసేసుకుంటాము.
సో చూసారు కదా, సరిపడ్డ అంటే యాక్చువల్గా మేము రైస్ ఎక్కువ చేసేసుకున్నాము, బేషన్ అనేది చిన్నది తీసుకున్నాము. దానివల్ల మాకు ఎంత రైస్ అయితే పడుతుందో అంతే అయితే ఇక్కడ మేము పెట్టుకున్నాము. తర్వాత మనము ఫస్టే ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకున్నాం కదా, అవి అయితే వేసేసుకున్నాడు బాబాయ్ ఫస్ట్. తర్వాత ఈ కొత్తిమీర పుదీనా ఉంది కదా, అవి కూడా లైట్గా అయితే వేసేసుకున్నాము. సో చూడండి, ఇలా మొత్తం సెట్ చేసేసుకొని ప్లేట్ పెట్టేసుకోవాలి. సో దీని మీద కొంచెం మనం బరువుగా ఉన్నది ఏదైనా పెట్టాలి, ఎందుకంటే దమ్ అంత అంటే ఉంటుంది కదా, టేస్ట్ అంతా అందులోనే మంచిగా అవ్వడానికి. సో ఫైనల్గా మా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో మాలాగా మీరు కూడా చిన్న పాత్ర తీసుకోకండి, కొంచెం పెద్దది తీసుకోండి. ఇది ఇంట్లో సరిపోదు కాబట్టి వేరే ఒక పాత్ర అయితే తీసుకొని మేము మంచిగా అయితే మిక్స్ చేసుకున్నాము రైస్ అంతా. సో ఇంకా సర్వ్ చేసుకొని తినడమే. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉన్నింది. సో ఇది చాలా ఈజీ రెసిపీ కాబట్టి మీరు కూడా ఈజీగా అయితే ట్రై చేసేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే. ఓకే, బాయ్.